ఆంధ్రప్రదేశ్లో విశాఖ కేంద్రంగా మరొక 4 సంస్థలు రాబోతున్నాయి. 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. 4 కంపెనీల ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి భేటీ సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో 16,466 కోట్లతో సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుందట. విశాఖపట్నం మొదటి దశలో ఆ సంస్థ 1,466 కోట్ల పెట్టుబడి పెడుతుంది. దీంతో 200 మందికి ఉపాధి వస్తుంది. రెండో దశలో 15,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. 400 మందికి ఉద్యోగాలు వస్తాయి. విశాఖపట్నం మధురవాడలో సాత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1,500 కోట్ల పెట్టుబడులు పెడుతుంది. 25,000 మందికి ఉద్యోగాలు దక్కుతాయి. బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండాడలో 1,250 కోట్లు పెట్టుబడులు పెడతాయి. దీంతో 15,000 మందికి ఉద్యోగోపాధి అవకాశాలు వస్తాయి. ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మధురవాడలో 1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చి తద్వారా 10,000 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అన్నటువంటి ప్రభుత్వం చెప్తోంది.